నటుడు అలీని బూత్ పదంతో ప్రస్తావించడంపై రాజేంద్ర ప్రసాద్ స్పందించారు. తాను అందరితో సరదాగా ఉంటానని, వాళ్ళు తనతో అలాగే ఉంటారని చెప్పుకొచ్చారు. ఈ మధ్య కొన్ని ఈవెంట్స్ లో వాళ్ళు నా వాళ్ళు అనే ఫీలింగ్ తో గబాల్న అనేసిన మాటల్ని కొంతమంది విమర్శిస్తున్నారని అన్నారు. ఎవరేమన్నా తాను ఇలాగే ఉంటానని సమాధానమిచ్చారు. తానేంటో అందరికీ తెలుసన్నారు. సరదాగా ఫ్లోలో అన్న మాటలను తప్పు అనడం అది మీ సంస్కారం అంటూ చెప్పుకొచ్చారు రాజేంద్ర ప్రసాద్. లేడీస్ టైలర్ డబుల్ పాజిటివ్ చూసి ఫస్ట్ ఊరే అని పిలిచాడు ఆయన నన్ను. అంటే అది ప్రేమ. ఈ మధ్య కొన్ని ఫంక్షన్లు గబుక్కుని నేను మాట్లాడుతుంటే కూడా దాన్ని రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. మీ కర్మ, అది మీ సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది, నేనేం చేయలేను. ఒకవేళ తప్పుగా అర్థం చేసుకున్నట్టయితే మీ సంస్కారం. నేనైతే ఇట్లాగే ఉంటా, సరదాగా ఉంటా ఎవరితో. అంటే సరదాకి ఇదే ఈ సరదానే ఈ మధ్య నన్ను కొన్ని చోట్ల ఏదో అదెవరో నేను ఇంట్రడ్యూసిన హీరోయిన్, నేను తెచ్చుకొచ్చిన యాక్టర్ని ఏదో నేను సరదాగా మాట్లాడుకుంటే ఇది వేరేలాగా అర్థం చేసుకుంటున్నట్టున్నారు. మీ కర్మ, నేనేం చేయలేను. నేను అలాగే ఉంటాను, ఎందుకంటే అన్నయ్యను కాబట్టి. లేడీస్ టైలర్ ఈ మధ్య కాలంలో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడిన కొన్ని మాటలకి రాజేంద్ర ప్రసాదే సమాధానం ఇచ్చుకుంటూ వచ్చారు. తను సరదాగా ఉంటానని, సరదాగా ఉండే వాళ్ళతోనే ఇలా మాట్లాడతాను అంటూ కూడా రాజేంద్ర ప్రసాద్ అన్నారు. నేను సరదాగా మాట్లాడిన మాటల్ని అనవసరంగా వక్రీకరిస్తున్నారు అంటూ కూడా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. తనకు ఈ విధంగా మాట్లాడే వాళ్ళని, ఈ పదాలను చెడుగా తీసుకునే వాళ్ళకి వాళ్ళ సంస్కారానికి వదిలేస్తాను అంటూ కూడా మాట్లాడారు. ఇటీవల అలీపై చేసిన వ్యాఖ్యలపై స్పందించారు రాజేంద్ర ప్రసాద్. నేను అందరితో సరదాగా ఉంటాను, ఆ సందర్భంలోనే ఇలా మాట్లాడతాను అంటూ కూడా రాజేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. అది ఏ విధంగా తీసుకుంటారో మీ సంస్కారానికే వదిలేస్తానంటూ కూడా రాజేంద్ర ప్రసాద్ అన్నారు. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇటీవల వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు. ఎస్వి కృష్ణారెడ్డి బర్త్డే వేడుకలకు ఆయనతో పనిచేసిన నటీనటులంతా హాజరయ్యారు. ఈ వేడుకకు సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ సైతం వెళ్లారు. ఈ క్రమంలో అనుకోకుండా అలీని ఓ బూత్ పదంతో ప్రస్తావించి మనం ఇలాగే మాట్లాడుకుంటాం కదా అని అన్నారు. స్టేజ్ పై ఇలా అందరి ముందు అలీని అలా అనడంతో రాజేంద్ర ప్రసాద్ పై విమర్శలు వెలువెత్తుతున్నాయి. అచ్చనా నీ సంగతి బయటికి వెళ్ళక చూసుకుందాం. మనం ఎప్పుడు ఉన్నదే కదా. వీళ్ళందరి నుంచి పక్క తీసుకెళ్ళి అచ్చనా నేను మళ్ళీ పైకి హలో అని ఎరా అలిగా ఇలా మనకు అలవాటే కదా. సత్యంగా అచ్చనా నీ సంగతి బయటికి వెళ్ళక చూసుకుందాం. మనం ఎప్పుడు ఉన్నదే కదా. వీళ్ళందరి నుంచి పక్క తీసుకెళ్ళి అచ్చనా నేను మళ్ళీ పైకి హలో అని ఎరా అలిగా ఇలా మనకు అలవాటే కదా.